హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే మార్నింగే పాయసం చేస్తున్నాను. ఆల్రెడీ పప్పు పెట్టేశాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, అటు సైడ్ ఉంది. ఇంకా పాయసం చేసేస్తున్నాను. ఒక్కొక్క పని అయిపోతుంది. ఈరోజు ఫుల్ పని ఉంది. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా, మమ్మీ ఏదో ఒకటి చేయి అంటుంటే ఇంక పప్పు చేస్తున్నాను కదా అని కొంచెం లైట్గా పాయసం కూడా చేశాను. పప్పు రైస్ అయితే బాగా తింటారు. కొంచెం పాయసం చేయి మమ్మీ అంటే చేశాను. దాంట్లోకి గోడంబి వేయించుకోయినాను. ఇక్కడ సేమ్యాలు తీసి పెట్టుకోయినాను. మా పిల్లలకి పాలు సేమ్యాల్లోకి ఏమి వేయకూడదండి, ఉత్త సేమ్యాలు వేసి చేస్తే బాగా తింటారు. వాటికి నేను ఇంట్లో గోడంబి ఉందని వేసాను. నెయ్యి ఒక 2 ప్యాకెట్లు తెప్పించుకోండి, వేయించడానికి బాగుంటుంది అని. అక్కడ పప్పు అన్నము అంతా అయిపోయింది. పాయసం చేసేసాను. మీరు కూడా మీ ఇంట్లో పొద్దున్నే మార్నింగ్ పప్పు ఇట్లా అన్నీ చేసుకుంటారా? నేనైతే ఇంకా ఈరోజు చేశాను. రోజు ఏం చేయను, ఈరోజు ఒక్కరోజు అని చేశాను. ఎవడైనా పిల్లలకి బేజారు అవుతుంది కదా, అందుకని ఈరోజు చేశాను. పాయసం చేసి పెట్టేశాను. పొద్దున్నే తినేశారు. నాకు ఇది వీడియోలు చేయడం, ఇట్లా మాట్లాడడం రాదండి. ఇంకా అంటే అంతా స్టార్ట్ చేసి ఒక 2 నెలలు కూడా కాలేదు కదా, కొంచెం నేను తక్కువ మాట్లాడతాను. చాలా నాకు బిరిబిరి వాయిస్ ఇవ్వడం కూడా రాదు. అక్కడ పప్పుకి తాలింపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకే పప్పు విజిల్ వచ్చేసింది. తాలింపు వేసుకొనేసేసి ఇంకా పప్పు రుద్దుకోవాలి కదా, అందుకే పక్కన తాలింపు పెట్టేసాను. సేమ్యాలు వేయించుకొని ఒక్కొక్కటే చేసేస్తున్నాను, అయిపోతున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో పొద్దున్న ఏమేమి చేసుకుంటారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్యాలు వేయించుకోవడం అయిపోయింది. అక్కడ దోశకు కూడా నానేసాను ఈరోజు పొద్దున్న, రేపటి నుంచి టిఫిన్కి అని. ఇక్కడ మామిడికాయలు పొద్దున్నే మార్నింగే మా పిల్లలు మామిడికాయలు తింటున్నారు ఫ్రెండ్స్.